సర్పంచుల సంఘం ప్రతినిధులు తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిశారు. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు జాప్యం చేస్తున్నారంటూ గవర్నర్కు వినతిపత్రం అందజేశారు. ఆదివారం హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్తో సమావేశమైన తమ సమస్యలను చెప్పుకున్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసి 6 నెలలు అయినా తమ బిల్లులు రావడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు తక్షణమే ప్రభుత్వం మంజూరు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగకూడదనే ఉద్దేశంతో అప్పులు తీసుకొచ్చి పనులు చేయించారని, బిల్లులు రాకపోవడంతో అప్పులకు వడ్డీలు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అప్పుల భారం పెరిగి అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, తమ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో చేసిన సర్పంచుల అభివృద్ధి పనులపైన బిల్లులపైన ప్రభుత్వం 6 నెలలైనా స్పందిస్తలేదు. కాబట్టి ఇవాళ మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా సర్పంచులు అక్కడక్కడ చాలా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ కొంతమంది సూసైడ్ చేసుకునే ప్రయత్నంలో కూడా ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. వాటిని నివారించాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ పనులు అభివృద్ధి చేసిన పెండింగ్ బిల్లులపై స్పందించి దానికి అనుకూలంగా బిల్లులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఇవాళ మేము అనేక సార్లు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కానీ ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా కానీ అందరికీ వినతిపత్రాలు అందజేసిన స్పందన లేదు. కాబట్టి ఇవాళ పరిస్థితి గవర్నర్ దగ్గరికి వచ్చి